లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అఖిల భారత హిందూ మహాసభకు చెందిన హేమంగి సఖిమాత బరిలో నిలిచారు. గుజరాత్ రాష్ట్రం బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహా మండలేశ్వర్గా పట్టాభిషేక్తులయ్యారు. ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో చిన్నతనంలో వారి కుటుంబం ముంబైకి మగం మార్చింది. గొప్ప ఆధ్యాత్మిక పరురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీపై పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటి వరకు 2 ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ లేదా ఎస్పీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగిన వారే. హిందుత్వ అన్న నినాదంతో బీజేపీ పోటీ చేసేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం, అందులోని హేమంగి సఖిమాతను పోటీగా నిలిపింది. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీ భావజాలంతో హిందూ మహాసభ ఉన్నా ప్రధాని మోడీపైనే పోటీకి ఎందుకు నిలబెట్టింది అనేదే పెద్ద ప్రశ్న. ఏదేమైనా ఎవరి హేమంగి సఖి మాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. దేశంలోనే బలమైన నేతగా ఉన్న మోడీని ఢీ కొట్టడం అంటే ఆషామాషి కాదు.